అది ద్వాపర యుగాంతం. కాలచక్రం గిర్రున తిరుగుతున్న సమయం. కాని ఆ చక్రం ఇరుసు విరిగిపోయే ప్రమాదం వచ్చింది. ధర్మం అనే వృషభం ఒంటికాలిమీద నడవలేక కుంటుతోంది. భూమండలమంతా పాపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రాజుల రూపంలో ఉన్న రాక్షసులు, ప్రజారక్షకులు కావలసిన వారే భక్షకులుగా మారి అమాయక ప్రజల రక్తాన్ని ఏరులై పారిస్తున్నారు. భూదేవి, మనల్నందరినీ మోసే ఓర్పుగల తల్లి, ఇక ఆ భారాన్ని మోయలేకపోయింది. పర్వతాల బరువు ఆమెకు బరువు కాదు, సముద్రాల ఉద్ధృతి ఆమెకు కష్టం కాదు. కాని పాపం అనే బరువును మాత్రం ఆమె భరించలేకపోయింది. ఆమె గుండె పగిలిపోతోంది. ఆమె కన్నీళ్లు నదులై ప్రవహిస్తున్నాయి. ఆమె గోవురూపం ధరించింది. కళ్లనుండి ధారగా కన్నీరు కారుస్తుండగా, శరీరం చిక్కిపోగా, గొంతులోనించి ఆర్తనాదం మాత్రమే వస్తుండగా ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడినుంచి సాక్షాత్తూ ఆ వైకుంఠానికి చేరుకుంది. అక్కడ శేషతల్పం మీద పాలకడలిలో పవళించి ఉన్న ఆ జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణుడి పాదాల చెంత మోకరిళ్ళింది. దేవా, రక్షించు, రక్షించు! ధర్ముడు, జరాసంధుడు, శిశుపాలుడు వంటి రాక్షసరాజుల అరాచకాలు మితిమీరిపోయాయి. నా బిడ్డలైన ప్రజలు, గోవులు, సాధువులు చిత్రహింసలకు గురవుతున్నారు. ధర్మం మరుగున పడిపోతోంది. ఇక నేనీ భారాన్ని మోయలేను స్వామీ, నన్ను ఈ నరకం నుండి విముక్తురాలిని చెయ్యవా అని రోధించింది. ఆ తల్లి రోదన వినగానే నిశ్చలంగా ఉన్న పాల సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆదిశేషుడు తన పడగలను కదిలించాడు. అప్పుడా నీలమేఘ శ్యాముడు తన కమల నయనాలు తెరిచాడు. ఆ చూపులో అనంతమైన కరుణ, అదే సమయంలో దుష్టశిక్షణ చెయ్యాలనే సంకల్పం కనిపించాయి. ఆయన గొంతు మేఘ గంభీరంగా పలికింది. భూమాత, భయపడకు, నీ కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. నా సంకల్పం సిద్ధమైంది. నేను భూలోటంలో, మధుర నగరంలో, యదువంశంలో అవతరించబోతున్నాను. నా మాయాశక్తి అయిన యోగమాయ కూడా నాతోపాటు వస్తుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి, దుర్మార్గులను తుదముట్టించడానికి నేను వస్తున్నాను. నీ కన్నీరు త్వరలోనే ఆనంద బాష్పాలుగా మారుతుంది. విష్ణువు ఇచ్చిన ఈ మాటతోనే కృష్ణావతారానికి బీజం పడింది. ఇప్పుడు కథ భూలోకానికి, యమునా తీరాన ఉన్న అందమైన మధుర నగరానికి మారుతుంది. మధుర ఒకప్పుడు పుణ్యభూమి, కాని ఇప్పుడది భయానికి మారుపేరు. దానికి కారణం కంసుడు. కంసుడు సామాన్యుడు కాదు, ఉగ్రసేన మహారాజు కొడుకే అయినా తండ్రినే జైల్లో పెట్టి సింహాసనాన్ని ఆక్రమించుకున్న కసాయివాడు. అతని బలం ముందు ఇంద్రుడు కూడా నిలబడలేడు. అతని కత్తివేటుకు అడ్డొచ్చిన తలలు తెగిపడాల్సిందే. మధుర ప్రజలు కంసుడి పేరు వింటేనే గడగడా వణికిపోయేవారు. కాని ఈరోజు మధురలో వాతావరణం విభిన్నంగా ఉంది. ఎటుచూసినా పచ్చని తోరణాలు, రంగురంగుల రంగవళ్ళులు, మంగళ వాయిద్యాల శబ్దాలు. వీధులన్నీ పన్నీటితో శుద్ధి చేయబడ్డాయి. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి. ప్రజల ముఖాల్లో భయం బదులు ఆనందం, ఆశ్చర్యం కనిపిస్తున్నాయి. కారణం ఒక్కటే, ఈరోజు కంసుడికి అత్యంత ఇష్టమైన చెల్లెలు దేవకి వివాహం. కంసుడికి ప్రపంచం మీద ప్రేమ లేకపోవచ్చు, కాని తన చెల్లి దేవకి అంటే అతనికి పంచప్రాణాలు. రాక్షసుడి గుండెలో కూడా ఒక చిన్న తడి ఉంటుంది అనడానికి నిదర్శనం దేవకి మీద ఉన్న అతని ప్రేమే. ఆమె నవ్వితే ఆకాశంలోని చుక్కలు రాలగొట్టి తెస్తాడు. ఆమె ఏడిస్తే ఊళ్లని తగలబెడతాడు. అంతటి పిచ్చి ప్రేమ అది. ఆ దేవకిని యదువంశంలోనే గొప్ప వీరుడైన వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తున్నాడు కంసుడు. వసుదేవుడు ధర్మాత్ముడు, సత్యవర్తనుడు, శాంత స్వభావుడు. కంసుడికి వ్యతిరేక దిశలో ఉండే గుణం అతనిది. అయినా సరే తన చెల్లి కోరింది కాబట్టి సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కంసుడు. వివాహ మండపం ఇంద్రభవనంలా ఉంది. హోమగుండం నుంచి పవిత్రమైన పొగ పైకి లేస్తోంది. వేదపండితుల మంత్రోచ్చారణలు దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నాయి. పట్టువస్త్రాలు ధరించి సర్వాభరణ భూషితురాలైన దేవకి లక్ష్మీదేవిలా మెరిసిపోతోంది. ఆమె పక్కన రాజసం ఉట్టిపడేలా వసుదేవుడు కూర్చున్నాడు. కంసుడు స్వయంగా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఎక్కడా లోటు రాకూడదు, నా చెల్లి పెళ్లి చరిత్రలో నిలిచిపోవాలి అని సేవకులకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. హోమంలో నెయ్యి వేస్తున్నప్పుడు చెల్లివైపు చూసి మురిసిపోతున్నాడు. దేవకీ, నువ్వు వేరే ఇంటికి వెళుతున్నావని బాధపడకు. నువ్వు నా అన్న ఉన్నాడు కదా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక్క మాట చెప్పు,
ఈ సామ్రాజ్యాన్నే నీ కాళ్ల దగ్గర పెడతాను అని కంసుడు అన్నప్పుడు దేవకి కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అన్నా, నీ ప్రేమ చాలు నాకు. వసుదేవుడి వంటి ఉత్తముణ్ణి నా భర్తగా ఇచ్చావు. ఇంతకంటే నాకేం కావాలి అని ఆమె సమాధానమిచ్చింది. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల సమయం వచ్చింది. సాధారణంగా ఆడపిల్లని అత్తవారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తారు. కాని ఇక్కడ కంసుడే తనే తండ్రిగా మారి దేవకిని వసుదేవుణ్ణి ఆశీర్వదించాడు. బంగారు రథాలు, ఏనుగులు, గుర్రాలు, లెక్కలేనంత సంపదను కానుకగా ఇచ్చాడు. వసుదేవా, ఈరోజు నా చెల్లిని నేనే స్వయంగా రథం నడిపి మీ ఇంటికి సాగనంపుతాను. రథసారథిని నేనే అని కంసుడు ప్రకటించగానే సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. ఒక మహారాజు రథసారథిగా మారడమంటే అది చెల్లిమీద ఉన్న అంతులేని ప్రేమకు నిదర్శనం. కంసుడు రథం పగ్గాలు చేతపట్టాడు. వెనుక దేవకీ వసుదేవుడు కూర్చున్నారు. రథం మధుర వీధుల్లో కదిలింది. జనం పూలవర్షం కురిపిస్తున్నారు. కంస మహారాజుకి జై, దేవకీ వసుదేవులకు జై అనే నినాదాలతో మధుర దద్దరిల్లిపోతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి చల్లగా వీస్తోంది. అంతా సవ్యంగా, సంతోషంగా సాగుతోంది. దేవకి తన భర్త భుజం మీద తలవాల్చి తన అన్నయ్యను చూసి మురిసిపోతోంది. నా జీవితం ఎంత అద్భుతం అని ఆమె అనుకుంటోంది. కాని విధి పక్కనే నిలబడి వికటాట్టహాసం చేస్తోందని ఆమెకు తెలియదు. వెలుగు వెనుక చిమ్మ చీకటి దాగి ఉందని ఆమె ఊహించలేదు. రథం నగర పొలిమేరలకు చేరుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. గాలి వేగం పెరిగింది. సుడిగాలి రేగింది. పచ్చని చెట్లు ఊగిపోతున్నాయి. ఆకాశంలో నల్లని మేఘాలు సూర్యుణ్ణి కప్పేశాయి. పట్టపగలే చీకటి కమ్ముకుంది. గుర్రాలు భయంతో సకిల్లించి రథాన్ని ముందుకు లాగలేక ఆగిపోయాయి. కంసుడు ఆకాశం వైపు చూశాడు. ఏమిటిది? అపశకునంలా ఉంది అని అనుకున్నాడు. అప్పుడే మేఘాల మధ్య నుండి ఒక భయంకరమైన మెరుపు వచ్చింది. ఆ వెంటనే దిక్కులు పిక్కటిల్లేలా, గుండెలు ఆగిపోయేలా ఒక గంభీరమైన స్వరం ఆకాశం నుండి వినిపించింది. అది మనిషి గొంతు కాదు, ఆకాశవాణి. ఓరి మూర్ఖుడా, కంస! ఆ పిలుపులో ఉన్న గంభీరతకు కంసుడి చేతిలోని పగ్గాలు జారిపోయాయి. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఆకాశవాణి కొనసాగింది. ఓరి మూర్ఖుడా, ఎవరినైతే నువ్వు ఇంత ప్రేమగా, ఇంత ఆనందంగా సాగనంపుతున్నావో, ఎవరికోసమైతే నువ్వు రథసారథిగా మారావో, ఆ నీ చెల్లెలు దేవకి గర్భంలో పుట్టే 8వ సంతానమే నీ మృత్యువు. వాడే నిన్ను సంహరిస్తాడు. ఇది దైవ నిర్ణయం. ఇది తిరుగులేని శాసనం. ఆ మాటలు కంసుడి చెవుల్లో సీసం పోసినట్లు దిగాయి. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ మరుక్షణం అక్కడ జరిగింది వర్ణనాతీతం. అప్పటివరకు దేవకిని చూసి ప్రేమ ఒలికించిన కంసుడి కళ్ళు నెత్తిడి మడుగుల్లా ఎర్రబడ్డాయి. అప్పటివరకు చెల్లికోసం ప్రాణమిస్తానన్న అన్నయ్య ఆమె ప్రాణం తీయడానికి సిద్ధమయ్యాడు. ప్రేమ స్థానంలో మృత్యుభయం, ఆ భయం నుండి పుట్టిన విపరీతమైన కోపం అతనిలో రగిలిపోయింది. కంసుడు రథంలోనుంచి కిందకు దూకాడు. అతని ముఖం వికారంగా మారిపోయింది. నా మృత్యువా? ఈవి కొడుకు నన్ను చంపుతాడా? అసలు ఈమె బ్రతికి ఉంటేగదా కొడుకు పుట్టేవాడు. తల్లి లేకపోతే బిడ్డ ఎక్కడి నుండి వస్తాడు అని అరుస్తూ తన నడుముకున్న పదునైన కత్తిని వరనుండి బయటకు లాగాడు. ఆ కత్తి శబ్దం ఆకాశవాణికన్నా భయంకరంగా వినిపించింది. పరుగున వెళ్ళి రథంలో ఉన్న దేవకి జుట్టు పట్టుకుని ఆమెను కిందకీడ్చాడు. దేవకి భయంతో వణికిపోతోంది. అన్నా, అన్నా, ఏమైంది? నేను నీ చెల్లిని కదా అని ఏడుస్తోంది. కాని కంసుడికి ఇప్పుడు ఆమె చెల్లిలా కనిపించడం లేదు. తన మృత్యువుకు కారణంలా కనిపిస్తోంది. ఛీ, నోరుముయ్యి, పాపిష్టిదానా! నిన్ను నమ్మి, నిన్ను ప్రేమిస్తే నాకేసరి పుట్టేవాణ్ణి కంటావా? ఇప్పుడే, ఇక్కడే నీ తల నరికేస్తాను అని కత్తిని పైకి ఎత్తాడు. ఆ దృశ్యం చూసి దేవతలు కూడా కళ్ళు మూసుకున్నారు. ఒక ఆడది, అందులోనూ కొత్త పెళ్లికూతురు, తన సొంత అన్నచేతిలో చనిపోబోతోంది. ఆకాశవాణి మాటలు వినగానే కంసుడిలో రాక్షసుడు నిద్రలేచాడు. సొంత చెల్లెలు అని కూడా చూడకుండా ఆమె జుట్టు పట్టుకున్నాడు. కంసుడి పదునైన కత్తి దేవకి మెడను తాకబోయే ఆ క్షణం. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కత్తి దెబ్బకు దేవకి ప్రాణాలు పోయాయా? లేక వాసుదేవుడు
తన భార్యను ఎలాగోలా కాపాడుకున్నాడా? శ్రీకృష్ణుడి జననానికి దారితీసిన ఆ ఉత్కంఠభరితమైన కథను మన ఎపిసోడ్ 2లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వెంటనే మన వర్స్ ఆఫ్ పురాణా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.